టెక్నాలజీ మ్యాపింగ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్లో ఇటీవల ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పచ్చదనం హరించుకుపోవడంతో తరచుగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అడవులు కుంచుకుపోయి చెట్లు నరికివేతకు గురి కావడానికి, కరువు కాటకాలు రావడానికి మధ్య సంబంధాన్ని అందరూ గుర్తిస్తూ ఉన్నారు. తమ ఆవాసాలు చెదిరిపోవడంతో కోతులు తదితర వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చి పంటలు నాశనం చేస్తూ ఉన్నాయి. పర్యావరణ సమతుల్యం ఉండాలంటే 33% అడవులు పచ్చదనం ఉండాలి. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో 23% ఉంది. ఒకనాడు అడుగడుగునా చెట్లతో దట్టమైన అడవులతో ఉన్న తెలంగాణ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు, మళ్లీ నిండుగా వానలు కురిసేందుకు వీలుగా తెలంగాణకు హరితహారం అనే ఒక ఉత్తమమైన పథకాన్ని ప్రభుత్వం రూపకల్పన చేసింది. వానలు వాపసు రావాలే, కోతులు వాపసు పోవాలే అనే నినాదమిచ్చి ఊరు వాడ పిల్ల పెద్ద అందరినీ భాగస్వాములుగా చేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మొక్కల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని, హైదరాబాద్ నగరంలో మరో 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 3 ఏళ్ల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణ సాధించే దిశగా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. వచ్చే జూలైలో జరిగే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొనాలని నేను మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యం నెరవేరే విధంగా ఉద్యమ స్ఫూర్తితో ఎక్కడికక్కగా విరివిగా మొక్కలు నాటాలి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం బక్క రైతులకు బంగారు కానుకని ఇచ్చింది. భూ రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల సామాన్య రైతులు పడే ఇక్కట్లు తొలగించడానికి భూ పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చింది. సాదా బైనామాల మీద జరిగిన భూమి అమ్మకాలు, కొనుగోళ్లను ఉచితంగా ఆర్ఓఆర్ చేయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల లోపు సాదా బైనామాల మీద జరిగిన లావాదేవీలకు ఆర్ఓఆర్ చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ఈ రోజు నుంచి జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాం. మ్యుటేషన్లలో కూడా విపరీతమైన జాప్యాన్ని నివారించేందుకు, పారదర్శకతను పెంచేందుకు, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు నిర్ణీత కాల వ్యవధిలో పేరు మార్పిడి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారసత్వంగా వచ్చిన భూముల పేరు మార్పిడి తెలంగాణలో మనం పౌతి అంటాం. దరఖాస్తు చేసిన 10 రోజుల్లో ఇతరత్రా రిజిస్ట్రేషన్ అయిన భూముల పేరు మార్పిడి 15 రోజుల్లో ఖచ్చితంగా మ్యుటేషన్ చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న కమతాలను సాగు చేసుకుంటున్నారు. దీనివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. చిన్న కమతాలన్నీ ఒకే చోట చేర్చేందుకు కమతాల ఏకీకరణ కార్యక్రమం కూడా తీసుకుంటూ ఉన్నాం. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేకపోయినా సంస్కరణలు చేసి ఈ ప్రభుత్వం సామాన్య రైతుల సమస్యల పరిష్కారం పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకుంటూ ఉన్నది. నిరుపేద వ్యవసాయదారిత కుటుంబాల కోసమని దశాబ్దాలుగా చేస్తున్న భూ పంపిణీ కార్యక్రమం వట్టి ప్రహసనంగా మారింది. ఇప్పటిదాకా 25 లక్షల ఎకరాలు పంచినట్టు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఆ భూముల వల్ల నిరుపేద రైతుల జీవితాల్లో వెలుగు వచ్చిన దాఖలాలు లేవు. అసైన్డ్ భూములు అవి అసైన్డ్ దారుల దగ్గర లేవు. చాలా భూములు ఉపయోగంలో లేవు. భూ పంపిణీ శాస్త్రీయంగా జరగలేదు. అసలు అసైన్డ్ భూములు ఏమయ్యాయో కూడా ఇప్పుడు తెలియడం లేదు. అసైన్డ్ భూముల లెక్కలు నిగ్గు తేల్చడం కోసం సమగ్రమైన విచారణకు ఇటీవలే ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు తిరిగి పంచి పెట్టేందుకు ప్రభుత్వం పట్టుదలతో కృతనిశ్చయంతో ఉంది. అలాంటి అసైన్డ్ భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు అసైన్డ్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా త్వరలోనే చేపట్టబోతూ ఉన్నాం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సంకల్పించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో కూలంకషంగా శాస్త్రీయంగా అధ్యయనం సాగుతున్నది. భౌగోళిక సామీప్యం, ప్రజలకు సౌకర్యం, పరిపాలనలో సౌలభ్యం అనే 3 అంశాలు గీటురాయిగా జిల్లాల ఏర్పాటు జరగాలని నిర్ణయించాం. తెలంగాణలో కొత్తగా
14-15 అదనపు జిల్లాల ఏర్పాటు అవసరం అవుతుందని భావిస్తున్నాం. ఈ దసరా పండుగ నుండే కొత్త జిల్లాలు కొలువు తీరుతాయి, మనుగడలోకి వస్తాయి. జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధిస్తూ తెలంగాణ తనను నిర్మించుకుంటూ భారత జాతి నిర్మాణంలో తన వంతు పాత్రను ఉజ్వలంగా ఉద్విగ్నంగా నిర్వహిస్తూ ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి అవసరమయ్యే పనులు చేసుకుంటూ ఉన్నాం. సాగునీరు, తాగునీరు, రహదారులు, విద్యుత్తు, విద్య, వైద్యం లాంటి రంగాలలో అధికంగా నిధులు వెచ్చించుకుంటూ ఉన్నాం. రాబోయే 4-5 ఏళ్లలో ఈ రంగాల్లో నిర్వహణ వ్యయమే తప్ప నిర్మాణ వ్యయం ఉండదు. ప్రాజెక్టులతో పాటు మేజర్ పనులు కూడా పూర్తవుతాయి. అదే సమయంలో రాష్ట్ర ఆదాయం పెద్ద ఎత్తున పెరుగుతున్నది. అప్పుడు పూర్తి స్థాయిలో మనం పేదరికంపై యుద్ధం ప్రకటిస్తాం. ప్రతి పేద కుటుంబాన్ని తట్టి లేపుతాం. పేదరికాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొడతాం. అభివృద్ధి అంటే కేవలం మౌలిక సదుపాయాల కల్పన కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి. మనిషి జీవితకాలం పెరగాలి, కడుపు నిండా తిండి తినాలి, స్వచ్ఛమైన తాగునీరు అందాలి, స్వచ్ఛమైన నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, యోగ్యమైన నివాసం, పరిశుభ్రమైన పరిసరాలు, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవంతో కూడిన జీవితం, ఇవే నిజమైన మానవాభివృద్ధి సూచికలు. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న అమర్త్య సేన్ గారు పేర్కొన్నట్లు మానవాభివృద్ధి కోసం నిధులు వెచ్చించకుండా సాధించే ఆర్థిక వృద్ధి అస్థిరమైనటువంటిది, అనైతికమైనటువంటిది. అయితే మానవాభివృద్ధి సూచికలకు అనుగుణంగా అభివృద్ధి సాధించడం అంత సులభం కాదు. కానీ సంకల్ప బలంతో నిరంతర ప్రయత్నం చేసేవారికి ఏది అసాధ్యం కాదు. విజయ సాధనకు ఏకైక సూత్రం అదే అన్నారు మహాత్మా గాంధీ. ప్రజలు ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తిస్తున్నారు, అభివృద్ధి చర్యలను హర్షిస్తున్నారు, ఫలితాలు వచ్చి తీరుతాయని నమ్ముతున్నారు. నిరాఘాటంగా పరిపాలన కొనసాగడానికి అవసరమైన మనోబలాన్ని మాకు నిరంతరం అందిస్తూ ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో ఘన విజయాలు అందించి దీవిస్తూ ఉన్నారు. ప్రజాబలంతో అజేయంగా పురోగమిస్తామని నేను ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. అన్ని వర్గాల ప్రజలను వికాసపు బాటపై నడిపించి తీరుతామని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. ప్రజల జీవన ప్రమాణాలు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరాలని, బంగారు తెలంగాణ అర్థం పరమార్థం అదే అని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ప్రజల బతుకును పండించేదే బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ నిర్మాణానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పునరంకితం అవుతున్నామని మరోసారి మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.